పవన్ కళ్యాణ్ కాపాడిన తేజస్విని అనే అమ్మాయి ఉదంతంలో ఇది ఆయన ఆదేశాలతో కాపాడినటువంటి ఉదంతం తర్వాతన పోలీసులు ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించాలి. 18 ఏళ్ళు దాటిన అమ్మాయి మిస్సింగ్ అనగానే లేచిపోయి ఉంటుంది. ఎవరో ఒక అబ్బాయితో కనబడిందంటే లేచిపోయి ఉంటుంది. మేబీ ఇప్పుడు ఇందులో కనబడుతున్నటువంటిది ఏంటి? ఇష్టపడి వెళ్ళటం, భయపడి వెళ్ళటం. ఇందులో తల్లి అక్క చెల్లెలను చంపేస్తానని భయపెట్టాడు, అమ్మాయిని జైలుకి పంపిస్తానని భయపెట్టాడు వాడు. అంటే ప్రేమ పెళ్ళిళ్ళల్లో ప్రేమించడాన్ని తప్పుబట్ట నేను, ప్రేమ పెళ్ళిని కూడా తప్పుబట్ట నేను. సమాజంలో అవసరం పౌరాణికాల నుంచి ఈ కాలం వరకు ఉన్నాయి. కాకపోతే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి ఒకళ్ళ కోసం ఒకళ్ళు కష్టపడటానికి సిద్ధపడితే నో డౌట్ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. అయితే అలా కాకుండా ఇద్దరిని విడివిడిగా కూర్చోబెట్టండి, ఒక గంట సేపు మాట్లాడండి. అబ్బాయి అమ్మాయిని ఎట్లా పోషించాలనుకుంటున్నాడు, అమ్మాయి అబ్బాయిని ఎట్లా పోషించాలి, ఎట్లా కలిసి ఉందాం అనుకుంటుంది. అసలు అమ్మాయి అప్పుడు భయపడింది, ఏదన్నా అబ్బాయి చెప్పినటువంటి వాడికి భయపడితే అప్పుడు బయట చెప్తుంది, అక్కడతో సమస్య సాల్వ్ చేయొచ్చు. లేదు వాళ్ళిద్దరూ కమిటెడ్గా ఉన్నారు, లెట్ దెమ్ లివ్, వాళ్ళ జీవితాన్ని వాళ్ళని సాగనీయండి. అలాగ ప్రతి కేసుని కూడా సీరియస్గా, ఎందుకంటే సమాజంలో పార్ట్ వాళ్ళు, సమాజం యువతరానికి సంబంధించినటువంటిది. ఇది కనుక సక్రమంగా చేయకపోతే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు బలవుతారు. అసలు ఆ పిల్ల ఏ తప్పు చేసింది, ఎంత అన్యాయం అయిపోయింది. లోక జ్ఞానం లేకపోవడం, తల్లిదండ్రులంటే ఉన్నటువంటి భయం, ఆ భయంతో ఏం చెప్పాలంటే ఏమైపోతుందో అన్నట్టు భయం, చదువు గురించిన భయం, రేపు పొద్దున్న చదువు ఎక్కడ ఆగిపోతుందని ఆ భయంతో ఆమె ఏమీ చెప్పలేని తనాన్ని వాడు చేసుకున్నటువంటి అవకాశంగా ఎలా వాడుకున్నాడో అదే ఇక్కడ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.